చూసాక అది పరిస్థితి. అన్ని ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద. ర్యాక్ పెద్దదే చేయించాం కానీ ఇవి కూడా ఎక్కువై కూర్చున్నాయి. మామూలు షూ, స్పోర్ట్స్, బాస్కెట్బాల్ కి, ఇంకొక దానికి, స్విమ్మింగ్ కి, ఇంక దేనికో రకరకాలుగా 4 ఉంటే 4 అన్నట్లుగా మొత్తం ఒక చిన్న ఇంట్లో చాలా మంది ఎలాగో అంత పెద్ద షూ ర్యాక్ లో కూడా ఇవి మన ట్రైన్ లో కానీ 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లో గట్టిగట్టిగట్టిగట్టిగట్లాడుతా జనం ఎట్లా ఉంటారు అట్లా ఉన్నాయి. ఎలాగా అంతేనా? ఒకదాని మీద పెట్టుకోవటమేనా? అప్పుడు మనకి ఆపద్బాంధవుడు ఒకడు ఉన్నాడు కదా, ఎవరు? అమెజాన్. ఈ అమెజాన్ వాళ్ళు ప్రతి దానికి వాళ్ళకి ఎలా వస్తాయో ఐడియాలు, ఇదిగో నేనున్నాను అంటూ మన ఇంటికి ఒక బాక్స్ పంపించేశారు. సో మన ఇబ్బందికి పరిష్కార మార్గం ఈ అట్టపెట్టిలో ఉందంట. నిజమేనా? చూద్దామా? ఈ అట్టపెట్టి మనకు పరిష్కారం చూపిస్తుందా? చూస్తే చిన్న పెట్టే ఏంటో double your storage space. Shoe slot organizer, a pack of 12, double your storage space. సో మన ప్రాబ్లం వల్ల స్టోరేజ్ స్పేస్ చాలా కదా. ఇక్కడ వీడేం రాశాడు? డబుల్ చేసేస్తానంటున్నాడు. ఆ ర్యాక్ ని ఇంకా అంత ర్యాక్ చేస్తానంటున్నాడు. చూద్దాం ఈయన పనితనం ఏందో. ఓపెన్ చేద్దామా? ఓకే. సో ఈ పెట్టెలో ఏమేమి ఉన్నాయా చూద్దాం. సూటబుల్ ఫర్ ఆల్ అని రాశాడు. ఈ ఆల్ ఏంటో చెక్ చేద్దామా? చూసారా? చిన్న పిల్లకాయలు ఆడుకునే బొమ్మలే. భలే. 1 2 3 4 కలర్స్ ఇచ్చాడు. ఈ 4 కలర్స్ మళ్ళీ ఒక కలర్ అయితే మనకి బాగుండదనో ఏమో. ఓకే, ఇవి ఆ అట్టపెట్టలోంచి మనం తీస్తే వచ్చాయి 1 2 3 4 కలర్స్. అంత బయలే ఉంది. ఒక్కొక్కటి జత. సో వీటన్నిటిని మనం ఏం చేద్దాము, ఒక్కోటి ఫిక్స్ చేద్దాం. ఎలా చేయాలి ఏంటి అనే దానికి వాళ్ళు కాగితం పంపిస్తారు కదా మనకి. సో దాన్ని ఫాలో అవుతూ చేద్దాం. ముక్కలు వచ్చేస్తాయి. రెండు ముక్కల్ని కలిపితే ఇలా ఒక షేప్ లోకి వస్తుంది. అంటే ఒక జత పట్టడానికి అన్నమాట. కింద ఒకటి పెడతాము, పైన ఒకటి పెడతాము. అంటే ఈ ఒక్కొక్కటి
ఒక్కొక్క జత. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇక్కడ ఒకటి పెట్టి మళ్ళీ పక్కన ఒకటి పెడితే ఆ స్పేస్ అంతా తినేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేటట్లుగా వీళ్ళు ఇలా ప్లాన్ చేసి ఇచ్చారు మనకి. సో దీన్ని మనం ఇప్పుడు ఇట్లాగే అన్ని బిగించేసుకొని, ఇవన్నీ ఇలాగే బిగించేసుకొని షూ ర్యాక్ లోకి వెళ్ళి అన్ని సర్దుదాం. ఈరోజు మన డ్యూటీ అది. రెండింటిని కలిపితే ఒక షేప్ వస్తుంది. ఇప్పుడు కింద ఒకటి పైన ఒకటి మనం పెట్టేసుకోవటం అనమాట. ఇలా కింద పెట్టేసుకొని ఇప్పుడు ఆపోజిట్ లో పెట్టేసుకుంటే వెయిట్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఇదిగో ఇవైతే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సో ఆ వెడల్పు ప్లేస్ ని కాస్త ఇలా షార్ట్ చేసేసాము. ఒక దాని మీద ఒకటి పెట్టేస్తాం. మామూలుగా అయితే ఏం చేస్తాం, ఇలా అన్ని దురిగేస్తాము. అవన్నీ ఇట్లా నలిగిపోయి గందరగోళం అయిపోయి పాడైపోతాయి. ఆ షూ అందం అంతా పోతుంది, చెప్పులు అందం అంతా పోతాయి. ఇప్పుడు అట్లా కాకుండా దేనికి దానికి ఆ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ తగులుతూనే ఉంటుంది. అన్ని వాసనలు లేకుండా బాగుంటుంది. 12 వచ్చాయి మనకి. అమెజాన్ వాళ్ళు మనకి 12 పంపించారు. ఒక చిన్న అట్టపెట్టెలు, బుల్లి అట్టపెట్టెలు. స్పేస్ సేవింగ్. భలే భలే ఐడియాలు వస్తాయి వాళ్ళకి. మన కష్టాలు వాళ్ళకి ఐడియాలు. భలే ఉంది కదా? మరి ఇవన్నీ బిగిద్దాము పోటే టక్ టక్ అంతే ఫిట్ అయిపోతుంది. ఆ కలర్ బాగుంది కదా, నైస్ గా ఉన్నది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకో, నాకిది, నాకది, నాకు ఆ కలర్, నాకు ఈ కలర్, మళ్ళీ అదొక గోల. ఫుల్ చేసుకుంటే వెరీ ఈజీ. దాంట్లోకి అలా కరెక్ట్గా అక్కడ పెట్టేసి ఆ అటు ఇటు నాప్స్ లాగా ఇచ్చున్నాడు కదా, దాంట్లోకి అలా కొంచెం ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేయాలి. అంటే అంటే టైట్ ఫిట్టింగ్, కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చాడు కాబట్టి మనం కొంచెం ప్రెషర్ ఇవ్వాలి, అది ఫిట్ అయిపోతుంది. వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఈ హోల్ ఉంటుంది, ఇది కిందదనమాట. ఈ కింద దాంట్లోకి ఈ మెట్లు ఉన్నాయి, 1 2 3 స్టెప్స్ అన్నమాట ఇది. సో దీన్ని ఇలా పెడతాం, ఇక్కడ ఫిట్ చేసుకునేదాన్ని ఫిక్స్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఇవి ఇచ్చాడు నాబ్స్ లాగా. ఇలా పెట్టేసి అలా పెట్టాలి. అది పడింది కదా. మనకంటే చిన్నపిల్లకాయలు బాగా చేస్తారబ్బా. అదిగో ఓకేనా? నేను చేశాను. కొంచెం పొడి కూర్చుంటే బాగుంది. షూస్ కి లేడీస్ కన్నట్టు ఇచ్చున్నాడు. సైజులు కూడా ఉంటాయా? 3/4 వచ్చిందిలే, చాలా. ఇది బాగుందా? ఎలా ఉంది? ఇది వీటికైతే బాగా సెట్ అవుతుంది. లేడీస్ లెంత్ జెంట్స్ కొంచెం పొడవు ఉంటాయి.
భలే సేవ్ అవుతుంది ప్లేస్. ఇంకో సెట్ కొనొచ్చు కొనొచ్చు. అది ఎట్లా మరి భలే సేవ్ అవుతుంది రెడ్ ప్లేస్. అవునా? ఇంకో సెట్ కొనొచ్చు అనిపిస్తుంది. ఇంకో సెట్ కొనడానికి ఇంకొక ర్యాక్ ఇట్లాంటిది 1 లక్ష పెట్టి ఆహా, చేయొచ్చు. ఆ పైన 3 ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక దాంట్లోకి ఏయ్, ఇక మొత్తం అవన్నీ ప్లాస్టిక్ అన్ని. అవునా? అంత సేవ్ వీటిలో పేపర్లు పెడతారు తేడిపోకుండా. ఇప్పుడు అనగా అర్థమైంది. ఏంటి మళ్ళీ పేపరా? షూలో షూలు గ్యాప్ ఉంటది. షూలు ఇప్పుడు దాకా బయలాం మీద ఒకటి పెట్టేస్తుంది కదా, అందుకే అనిపిస్తుంది. మొదట్లో మనం చూసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో కదా. వా, ఎంత అందంగా ఉందో. వా వా వా, సూపర్. ఏయ్ అమెజాన్, అమెజాన్, థ్యాంక్ యూ, చక్కటి ప్రోడక్ట్ ఇచ్చావు మాకు. చూడటానికి ముచ్చటగా కనిపిస్తా ఉన్నాయి. వా 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 వా. నైస్. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా తెప్పించుకోండి. ఇల్లు శుభ్రంగా అందంగా ఉంచుకోవడానికి ట్రై చేద్దాం మనందరం. స్వచ్ఛ భారత్.